హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఐటి టెక్ ఇన్ తెలుగు. ఈ రోజు మనం వీడియోలో చూసుకున్నట్టయితే మనకి రేపు మార్నింగ్ అంటే 12వ తారీఖు మనకి షామి నుంచి షామి 14 CV అయితే లాంచ్ అవుతుంది. ఇది ముందే చేస్తాను అనమాట, లాంచ్ అవ్వకముందు, ఎందుకంటే రేపు పొద్దున మనకి కొన్ని వేరే ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయి నెక్స్ట్ 3 days. సో దట్స్ వై మనకి ముందే ఈ వీడియో అయితే వచ్చేస్తుంది. ఈ వీడియోలో మనం ప్రైస్ తెలియదు కదా అనుకుంటే కనుక మనకి చైనాలో ఒక ప్రైస్ రిలీజ్ చేశారు అండ్ ఇండియాలో లీక్ అయిన ప్రైస్ గురించి దానికి అనుగుణంగా మనం ఈ వీడియో అయితే చేస్తున్నాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎప్పుడు చేసినట్టే మూవీ లవర్స్ ఆ టైప్ లో చూసుకుందాం అండ్ మరికెందుకు కలిసి వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వీడియోలో చూసుకున్నట్టయితే షామి నుంచి షామి 14 CV మనకి జూన్ 12వ తారీఖు మధ్యాహ్నం అనుకుంటా లాంచ్ అయితే అవుతుంది రేపు. ఈ మొబైల్ వచ్చినప్పటికి కెమెరా సెంట్రిక్ మొబైల్ అయితే తీసుకొని వస్తున్నారు అనమాట, కాబట్టి మెయిన్ కెమెరా లవర్స్ కి అయితే నచ్చుద్ది. అండ్ దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చైనాలో మనకి ఇది బేస్ వేరియంట్ 12GB ర్యామ్ 256GB స్టోరేజ్ తో మనకి 35,000 రూపాయలకి అయితే లాంచ్ చేశారనమాట. అండ్ ఇండియాలో మనం చూసుకున్నట్టయితే నెక్స్ట్ ఒక 45 నుంచి 40,000 ప్రైస్ సెగ్మెంట్ మధ్యలో అయితే ఉంటది. లీక్స్ అయిన ప్రైస్ కూడా మనకి 43,000 44,000 ఆ టైప్ లో అయితే లీక్ అయింది. అండ్ బ్యాంక్ డిస్కౌంట్స్ అన్నితో కలిపి మీకు 40,000 అయితే ఇస్తున్నారు. మరి ఈ మొబైల్ 40,000 కి మీకు వర్తా కాదా అనేది ఈ వీడియోలో అయితే చూద్దాం అనమాట. 40,000 వేరియంట్ లోనే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనిలో ప్రాసెసర్ అంటే గేమర్స్ ప్రాసెసర్ గురించి మనం చూసుకున్నట్టయితే 8S Gen 3 ప్రాసెసర్ అయితే ఉంది. ఇంకా 8S Gen 3 ప్రాసెసర్ గురించి ఎవరికైనా తెలియకపోతే దాని గురించి మనం ఇక్కడ వీడియో అయితే చేసాం అనమాట. 8S Gen 3 వర్సెస్ 7+ Gen 3 అది పైన మీకు కార్డ్స్ లో వదిలేస్తాను, దాని నుంచి అయితే చూడండి. అండ్ ఈ 8S Gen 3 ప్రాసెసర్ మనకి 1.4 మిలియన్ యాంటిట్యూడ్ స్కోర్ అయితే ఉంది. డిజిటల్ యాంటిట్యూడ్ స్కోర్స్ మీరు ఎప్పుడు దాని మీద డిపెండ్ అవ్వకండి, ఎందుకంటే ఒక్కొక్కరికి 1.3 వస్తుంది, 1.4 వస్తుంది అండ్ 1.2 కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి, కాబట్టి అంతగా అవ్వకండి. బట్ యాంటిట్యూడ్ స్కోర్స్ ఎందుకు చూస్తామంటే అది మనకి ఆ ప్రాసెసర్ యొక్క క్యాపబిలిటీ చెప్పుద్ది, కాబట్టి ఈ ప్రాసెసర్ యొక్క క్యాపబిలిటీ 1.5 మిలియన్ యాంటిట్యూడ్ స్కోర్, కాబట్టి వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాసెసర్. ఇది మనకి 8 Gen 2 ప్రాసెసర్ కన్నా ఎక్కువ అనమాట. ఇది 30,000 అబౌవ్ లో కొనొచ్చా అంటే కనుక 30,000 to 40,000 మధ్యలో ఉంటే కనుక మీ ఇష్టం, కొనుక్కోవచ్చు. 40,000 దాటిందంటే కనుక మీకు ఈ ప్రాసెసర్ ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో అయితే వర్తబుల్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదైతే గుర్తుపెట్టుకోండి. మరి ప్రాసెసర్ వెనకబడినా కానీ మనకి నెక్స్ట్ కెమెరా డిపార్ట్మెంట్ కానీ అవన్నీ బాగుంటే కనుక మీరైతే కన్సిడర్ అయితే చేయొచ్చు. ఇది పర్ఫార్మెన్స్ కి వచ్చినట్టు. ఇది పర్ఫార్మెన్స్ మీకు 90 FPS లో అయితే మీకు అయితే హ్యాండిల్ చేస్తుంది, బట్ 60 FPS వరకు అయితే తీసుకొని వస్తారు. మరి వీళ్ళు ఎలా ఇంప్లిమెంట్ చేశారో చూడాలన్నమాట. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే కెమెరా లవర్స్ కి మొబైల్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్ అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందులో మనకి బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అండ్ 50 మెగాపిక్సెల్ 2x టెలిఫోటో లెన్స్ తో పాటు 12 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా అయితే మనకైతే దొరుకుతుంది. అండ్ ఇందులో 12 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా వచ్చినప్పుడు మీరు 120 degrees వరకు అయితే అల్ట్రావైడ్ యాంగిల్స్ లో మీరు అయితే షూట్ అయితే చేసుకోవచ్చు. అండ్ మెయిన్ కెమెరా యూజ్ చేసి మీరు 4K 60 FPS వరకు అయితే రికార్డ్ చేసుకోవచ్చు, అది కూడా HDR లేకుండా. 4K 30 FPS లో మీరైతే HDR తో అయితే రికార్డ్ అయితే చేసుకోవచ్చు. అండ్ బ్యాక్ సైడ్ మనకి 2x టెలిఫోటో లెన్స్ అయితే ఉంది. 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ తో మనకైతే వన్ ఆఫ్ ది బెస్ట్ పిక్స్ అయితే వస్తాయి అనమాట. ఆల్రెడీ అన్బాక్సింగ్ వీడియోస్ లో అయితే చూసాం. అండ్ లైకా పార్ట్నర్షిప్ రావడం వల్ల మీకు కెమెరా క్వాలిటీ అండ్ పిక్చర్ క్వాలిటీ అనేది చాలా బాగుంటది అని అయితే చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఫ్రంట్ కెమెరాలో మనం చూసుకున్నట్టయితే 2 కెమెరాస్ అయితే ఇస్తున్నారు. ఈ కెమెరా మోడల్ ఎలా సెట్ చేశారంటే మనకి పాత రియల్మీ X సిరీస్ ఫోన్స్ ఉండే కదా, X2, X3 అండ్ X50 Pro ఫ్రంట్ డ్యూయల్ కెమెరా కింద ఉండేవి, అదే తీసుకొని వచ్చి కాకపోతే మధ్యలో అయితే పెట్టారనమాట. ఇది చాలా మంది చూసి డైనమిక్ ఐలాండ్ అని అయితే అనుకున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైనమిక్ ఐలాండ్ అయితే కాదు. ఫ్రంట్ మనకి 2 కెమెరాస్ అయితే ఉన్నాయి, ఒకటి 32 మెగాపిక్సెల్, ఇంకోటి కూడా 32 మెగాపిక్సెల్. 32 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా యూజ్ చేసి 4K 30 FPS వరకు మీరు అయితే రికార్డ్ అయితే చేసుకోవచ్చు. అండ్ సెకండరీ అదే ఫ్రంట్ లో సెకండరీ కెమెరా కూడా మీకు 32 మెగాపిక్సెల్. ఇది వచ్చినప్పటికీ అల్ట్రా వైడ్ కెమెరా అనమాట. 32 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా యూజ్ చేసి మీరు కూడా 4K వరకు అయితే రికార్డ్ అయితే చేసుకోవచ్చు. కెమెరా లవర్స్ మాత్రం ఇది ఒక మంచి మొబైల్ అనేది చెప్పుకోవచ్చు. బట్ అంతవరకు కన్సిడర్ చేయొచ్చా అంటే మనకి ఆ ప్రైస్ సెగ్మెంట్స్ లో చాలా మొబైల్స్ అయితే ఉన్నాయి. టెలిఫోటో లెన్స్ అండ్ నార్మల్ లెన్స్ ఫ్రంట్ కెమెరాస్ కూడా తీసుకొచ్చేవి. బట్ ఫ్రంట్ డ్యూయల్ కెమెరా ఉండడం వల్ల ఫ్రంట్ కెమెరా యూజర్స్ ఎవరైతే ఉంటారో ఒకసారి లుక్ అయితే వేయొచ్చు. మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటారో స్కిప్ చేసి వేరే మొబైల్స్ మనకి దీంట్లో చాలా ఉన్నాయి అనమాట. ఇంకా 4,000 వేసుకుంటే మీకు iQ12 అవి కూడా దొరుకుతూ ఉంటాయి, కాబట్టి ఒక లుక్ అయితే వేయండి. బెటర్ ప్రాసెసర్ అండ్ బెటర్ డిస్ప్లేస్ అండ్ బెటర్ కెమెరా కూడా దొరికే అవకాశాలు అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చినప్పటికి మూవీ లవర్స్ అనమాట. మూవీ లవర్స్ కి మనకు కావాల్సింది ఏంటంటే డిస్ప్లే వచ్చినప్పుడు దీనిలో 6.5 inches 1.5K రెజల్యూషన్ తో ఫ్లూయిడ్ కర్వ్ డిస్ప్లే అనమాట. అంటే మీకు ఫ్లాట్ డిస్ప్లేనే మనకి పాత సామ్సంగ్ S సిరీస్ లో పైన ఫ్లోటింగ్ డిస్ప్లేస్ ఉంటాయి చూడండి, కర్వ్ అంటే పైన కొద్దిగా ఎడ్జెస్ లో చిన్న కర్వ్ అయితే ఉంటది అనమాట, వెజ్ కర్వ్ అలా అయితే వస్తుంది. అండ్ దీనిలో మీకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ డాల్బీ అట్మాస్ అండ్ డాల్బీ విజన్ విత్ HDR10+ సపోర్ట్ తో రావడం వల్ల మీరైతే పిక్చర్ క్వాలిటీ అయితే చాలా బాగుంటది. 1.5K రెజల్యూషన్ వల్ల మీరైతే ఇంకా బెటర్ మూవీ ఎక్స్పీరియన్స్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ ప్రొడక్షన్ వైజ్ చూసుకున్నట్టయితే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ 2 ప్రొడక్షన్ అయితే వస్తుంది, కాబట్టి మంచి ప్రొడక్షన్ అయితే దీనికి అయితే ఉంది. మీరు ఈ డిస్ప్లే అయితే ఉంటది. అండ్ డిజైన్ వైజ్ మీరు చూసుకున్నట్టయితే బ్యాక్ సైడ్ మీకు
డ్యూయల్ టోన్ డిజైన్ అయితే వస్తుంది అనమాట. డ్యూయల్ టోన్ ఏంటంటే ఒకటి కెమెరా మాడ్యూల్ దాకా మనకి ఒక కలర్ అయితే ఉంది కదా, అది వచ్చినప్పటికి గ్లాస్ అండ్ ఇంకోటి వచ్చినప్పటికి లెదర్ అనమాట. ఇలాగే డ్యూయల్ టోన్ ఫినిష్ అయితే వస్తుంది. హాఫ్ లెదర్ అండ్ హాఫ్ ఇది ఈ టైప్ లో అయితే మనకైతే దొరుకుతుంది అనమాట. కాబట్టి మీరు దాన్ని బట్టి చూస్ చేసుకొని అయితే తీసుకోండి. ఈ మూవీ లవర్స్ ఎవరైతే ఉంటారో వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్ అనేది చెప్పుకోవచ్చు. అండ్ పర్ఫార్మెన్స్ ఇన్ ద గేమింగ్ లవర్స్ లో మనం చెప్పాల్సిన మిస్టేక్స్ ఏంటంటే 4700 mAh బ్యాటరీతో పాటు మీకు 67 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఇస్తున్నారు. ఆ బడ్జెట్ లో 120 watts ఛార్జింగ్ ఇచ్చి 5500 mAh బ్యాటరీ ఇచ్చి ఉంటే కనుక చాలా బాగుండేది. బట్ 4700 mAh అనేది ఇంప్లిమెంట్ చేసి ఉంటే ఇంకొద్దిగా బాగుండదు అని అయితే నా అభిప్రాయం. ఎందుకంటే 4700 బాగానే ఉంటది, కానీ మరి వీళ్ళు ఎలా ఆప్టిమైజ్ చేశారో తెలియదు, కానీ నార్మల్ గా అయితే బాగానే ఉంటది. 4700 కూడా మీకు ఒక డైలీ లైఫ్ దాకా అయితే వస్తుంది. బట్ ఫుల్ వర్కింగ్ డే అయితే మీరైతే ఎక్స్పెక్ట్ చేయకండి. మీకు ఒక 5 to 6 hours రావడం కూడా చాలా కష్టం. 6 hours దాకా అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ ఇలా అప్డేట్స్ గురించి ఇంకా బయటికి చెప్పలేదు కాబట్టి లాంగ్ టర్మ్ యూజర్స్ మాక్సిమం 3+4 years అవ్వచ్చు, లేదంటే 4+5 years అవ్వచ్చు. దానికన్నా తక్కువ అయితే ఎవ్వరు. ఆల్రెడీ మనం Xiaomi 14 లో చూసుకున్నట్టయితే 4+5 years అయితే ఇచ్చారు. మరి ఇందులో కూడా అలా తీసుకొస్తే కనుక లాంగ్ టర్మ్ యూజర్స్ కూడా మీకు ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్ అని అయితే చెప్పుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ వీడియో వచ్చినప్పటికీ దీని యొక్క ఫుల్ స్పెసిఫికేషన్స్ ఇది అనమాట. మరి ఈ బడ్జెట్ లో మనం ఈ మొబైల్ కొనొచ్చా అంటే కనుక 40 to 45,000 లో లాంచ్ అయితే కనుక నన్ను అడిగితే ఇంకా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. బెటర్ ప్రాసెసర్ Gen 3 ప్రాసెసర్స్ అయితే దొరికే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇదైతే స్కిప్ చేసేయచ్చు. లేదు చైనాలో లాంచ్ చేసినట్టు 35,000కి లేదంటే 40,000 లోపు ఒక 37,000కి అలా వచ్చినా గానీ ఇదైతే మీరైతే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ఒక లుక్ వేసి మీరైతే ఒక మంచి మొబైల్ తీసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఫ్లాగ్షిప్ మొబైల్ కాబట్టి మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ప్రాసెసర్స్ కూడా అలాగే ఉంటే బాగుండదని మా అభిప్రాయం. ఇది ఫ్రెండ్స్ వీడియో వచ్చినప్పుడు ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వెళ్లే ముందు మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. దిస్ ఇస్ శ్రీరామ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బై బై, జై హింద్.